నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, శివరాత్రి రోజు రోజంతా ఉపవాసం ఉంటారు కదా, సాయంత్రం రోజు ఒక్క పొద్దు విడవడం అని చెప్తూ ఉంటారు. అప్పుడు చిలకడ దుంపలు తినాలి అని అంటూ ఉంటారు. ఎందుకు చిలకడ దుంపలు మాత్రమే తినాలి? అది శివరాత్రి రోజు మాత్రమే మనం చూస్తాం, ఎందుకంటారు? మీరు చెప్పారు, ఇక్కడ ప్రాంతాచారం ఉంటుందండి. మనకి అనేక ఆచారాలు ఉంటాయి. అది ఇంటి ఆచారం, దేశాచారం, కాలాచారం, ప్రాంతాచారం, శిష్టాచారం, మనకి ఇలాగ అనేక ఆచారాలు ఉన్నాయి. అందులో ఇది ఒక విధంగా ప్రాంతాచారం కింద కూడా చెప్పుకోవచ్చు. మంచిదే. చిలకడ దుంపలు తినటం వల్ల ఏంటి అంటే షుగర్ లెవెల్స్ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుంది. అంటే మనకి రిలీజ్ అయ్యేటటువంటి షుగరు దాన్ని పరిమితి దాటిపోకుండా ఉంచుతుంది. అందుకనే షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు చిలకడ దుంపలు, అది దుంపైనా కానీ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ కొన్ని పండగలకి కొన్ని తినమంటూ ఉంటారు. చూడండి, కృష్ణాష్టమిని కనుక మనం గమనించినట్లయితే నేరేడు పళ్ళు తినమంటారు. ఆ నేరేడు పళ్ళు తినమంటం వల్ల తినటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, అది తినటం వల్ల మనకి తెలిసి ఎవరు జుట్టు తినరు, కానీ ఏదైనా పొరపాటుగా మన ఆహారంలో గనక ఆ జుట్టు లోపలికి వెళ్ళిందంటే అది గుండెకు చుట్టుకొని ప్రమాదం అవుతుంది. అందుకు కానీ ఈ సీజన్లో వచ్చేటటువంటి వీటిని నేరేడు పళ్ళను కనుక మనం స్వీకరించినట్లయితే మనకు అటువంటి సమస్యలు రావు అని చెప్పి అందుకని అప్పుడు తినమంటారు. అదేవిధంగా ఈ చిలకడ దుంపల్ని కూడా ఇప్పుడు తినమంటారు. అయితే ఈ చిలకడ దుంపలనండి ఉడకబెట్టుకొని తినేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, పచ్చిగా కూడా తింటారు. పైన తోలంతా కూడా తీసేసి చక్కగా కడిగి తోలు వరకు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు చెప్పాలంటే మనం ఆధునికంగా సలాడ్ లాగా చేసుకొని తింటూ ఉంటారు. అలా కూడా తినవచ్చు. అందుకని చెప్పే ఈ రోజున తినాలి అనేటటువంటి మాట అన్నది. అయితే పచ్చనం చేసిన అంటే వండినవి ఏవైతే ఉన్నాయో మంట మీద పెట్టినవి వంట ఏది తినరు కొందరు. ఆ మంట లేకుండా ఉండే వంటలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే స్వీకరిస్తారు కొందరు. మంట లేని వంటలు చాలా ఉన్నాయి. వాటిలో ఏవో ఒకటి అంటే మన శరీరానికి ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ఉపవాసం ఉండటానికి వీలుగా ఉండేటటువంటి వాడి వాళ్ళందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి శరీర మాధ్యం కడుధర్మ సాధన. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉండవచ్చు ఉపవాసం. అయితే ఈ చిలకడ దుంపలు తింటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే జీర్ణక్రియ కోసం చేసేటటువంటిదంతా కూడా ఈ చలికాలం అంతా వెళ్ళిపోయి వేసంకాలంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. అందుకు అంటే ఆ ఋతువుకు సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి ఆహారంగా దీన్ని స్వీకరించండి. ఇప్పుడు మనం ఎప్పుడో ఒకరోజు తినండిరా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ఇవాళ చేసేది రేపు చేద్దాం, రేపు చేసేది ఎల్లుండి చేద్దాం. ఇప్పుడు కబీర్ దాస్ చెప్పాడు, కల్కరేసే ఆజ్కరేసే అభికర్ డాలో అని చెప్తారు చూసారా. ఆ మాటను మనం ఎక్కించుకోము, కానీ మనం చేద్దాంలే పోస్ట్పోన్ చేస్తుంటాం. అందుకని ఖచ్చితంగా ఇవాళ తినండిరా అని చెప్పారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాలను కూడాను రాకుండా అరికడుతుందని కూడాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అనేక లాభాలు ఉన్నాయి. చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ఇవన్నీ కూడా సైంటిస్టులు నిరూపించారు ఇవి తీసుకోవటం వల్ల అని. అందుకని చెప్పి ఈరోజు తినండర్రా అని చెప్పారు.